అదరగొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల కోసం అమరుడైన సాయి ఈశ్వరాచారి అంత్యక్రియలు కాసేపట్లో జరుగుతున్నాయి. ఆయన ప్రాణత్యాగం ఊరికే పోదంటున్నారు బీసీ సంఘం నేతలు. ఆయన ప్రాణత్యాగం పట్ల ప్రభుత్వం పట్టించుకోకపోవడం లేదని మండిపడ్డారు. కాగా ఈశ్వరాచారి కుటుంబానికి 2 కోట్ల నష్టపరిహారం చెల్లించాలని బీసీ సంఘం నేతలు డిమాండ్ చేస్తున్నారు. అక్కడి పరిస్థితిని మా ప్రతినిధి వంశీకృష్ణ అందిస్తున్న రిపోర్ట్. 42% బీసీ రిజర్వేషన్ ఓకేనా 42% బీసీ రిజర్వేషన్లు కల్పించాలని ఆత్మ బలిదానం చేసుకున్న సాయి ఈశ్వరాచారి నివాసానికి ఏదైతే ఎంపీ ఆర్ కృష్ణయ్య చేరుకోవడం జరిగింది. వారి భౌతిక కాయానికి నివాళులు అర్పించినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాం. ప్రజెంట్ మనతో పాటు ఉన్నారు, వారితో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం. చెప్పండి, ఈ ఆత్మ బలిదానాలు చేసుకోవడం అనేది మొదలైంది బీసీ రిజర్వేషన్లకు సంబంధించి. దీని గురించి అసలు ఏమనుకుంటా ఉంటారు మీరు? ఏంటి స్థానిక సంస్థల ఎన్నికల లోపల బీసీ రిజర్వేషన్లను 42% నుంచి 23కి తగ్గించి అమలు చేసేటప్పుడు 17%కు మరీ తగ్గించి తీవ్ర అన్యాయానికి పాల్పడినటువంటి కాంగ్రెస్ ప్రభుత్వం మీద తిరుగుబాటుగా సాయి ఈశ్వరాచారి యువకుడు ఆత్మ బలిదానం చేసుకోవడము వృధా పోదు. ఆయన అమరత్వం, ఆయన వీర మరణం బీసీ జాతికి ఒక ఊపినిచ్చింది. ఆయన మరణం పట్ల ఆయన కుటుంబం దిక్కులేంది. అందుకే ప్రభుత్వాన్ని నేను డిమాండ్ చేస్తున్నాను, అలా కుటుంబానికి 2 కోట్ల రూపాయల ఆర్థిక సాయం చేయాలి, 500 గజాల ఇళ్ల స్థలం ఇవ్వాలి, అదే విధంగా కుటుంబంలో ఒకరికి ఉద్యోగం కల్పించాలని చెప్పి డిమాండ్ చేస్తున్నాం. ఎన్నికల లోపల అన్యాయం జరిగిందని ప్రభుత్వం నియమించిన బీసీ కమిషనే ప్రకటించింది. ఎంత దుర్మార్గం ఇది! ఎంత అన్యాయం, ఎంత దుర్మార్గం! ప్రభుత్వం అడుగున 42% విషయం లోపల మొదటి నుంచి అన్యాయం చేస్తుంది. ఎందుకంటే ఎక్కడ చిత్తశుద్ధి లేదు. అఖిల పక్షాన్ని ప్రధానమంత్రి దగ్గరికి తీసుకోపోలేదు, కోర్టులో సరిగా వాదన వినిపించలేదు, పార్లమెంట్ లో ప్రైవేట్ బిల్లు పెట్టలేదు, అదేవిధంగా కోర్టులో కేసు ఓడిపోలేదు, ఇంకా కేసు నడుస్తుండగానే ఎన్నికలకు పోయిండు. ఇట్లా అడుగున బీసీలకు మోసం చేశాడు, చిత్తశుద్ధి లేదని ప్రూవ్ అయింది. అయితే ఇప్పటి వరకు కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు కావచ్చు, ప్రభుత్వం నుంచి కూడా ఈ అంశం పైన ఎక్కడ మాట్లాడలేదు. దీని ఎట్లా అర్థం చేసుకోవచ్చు అంటారు? ఇప్పుడు చూడు, ఈయన వీర మరణం పొందితే ముఖ్యమంత్రి మంత్రులు స్పందించాలి, స్పందించకుండా దుర్మార్గంగా ప్రవర్తించారు. కాబట్టి తప్పనిసరి ప్రభుత్వానికి తగిన భారీ మూల్యం చెల్లించవలసి వస్తుంది. ఈ వీరమరణం వృధా పోదు. దీన్ని ఆసరే రేపటి నుంచి మీటింగ్లు, ధర్నాలు, నిరసన ప్రదర్శనలు, ఎమ్మెల్యేల గెరావు, మంత్రుల గెరావు చేయాలని చెప్పి బీసీలకు పిలుపునిస్తారు. మొత్తం మీద ఒకసారి మనం విజువల్స్ లో కూడా చూడొచ్చు, భారీ ఎత్తున బీసీ సంఘాలు కావచ్చు, బీసీ నాయకులు కూడా వచ్చినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తుంది. మనతో పాటు బీఆర్ఎస్ పార్టీకి చెందినటువంటి మాట్లాడించే ప్రయత్నం. చెప్పండి, ఇప్పటి వరకు కూడా ప్రభుత్వం కావచ్చు, కాంగ్రెస్ పార్టీ కూడా ఈ అంశం పైన స్పందించలేదు. దీని గురించి మీరేమన్నా? తెలంగాణ ఉద్యమంలో ఏ విధంగానైతే ఆ రోజు డిసెంబర్ 23వ తారీఖు రోజున ఏదైతే ఆ రోజు తెలంగాణ ఇస్తామని చెప్పేసి మళ్ళా ఇస్తామన్న తెలంగాణ తప్పించిందో, అప్పుడు యువకులంతా కూడా, విద్యార్థులంతా కూడా కలత చెంది ఆత్మార్పణం చేసుకున్నారు. ఇవాళ కాంగ్రెస్ పార్టీ కూడా 40% రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి హామీ ఇచ్చింది, కామారెడ్డిలో డిక్లరేషన్ పెట్టింది. అదేవిధంగా అనేక రకాల మాటలు మాట్లాడినటువంటి వీళ్ళు ఇంతవరకు కూడా బీసీలకు రిజర్వేషన్ ఇవ్వలేరు. మరి ఇవ్వకపోగా ఇవాళ ఇస్తామన్న రిజర్వేషన్ ఇవ్వకపోగా 42% అని చెప్పేసి ఒకసారి చెప్పి, అదేవిధంగా కామారెడ్డిలో డిక్లరేషన్ పెట్టి, పార్లమెంట్ లో డిమాండ్ పెట్టి, పార్లమెంట్ దగ్గర ధర్నా చేస్తామని చెప్పి అసెంబ్లీ దగ్గర ఏదో చేస్తామని చెప్పేసి 2 సంవత్సరాలు చేయకపోతే అక్కనే ఈశ్వరాచారి లాంటి వాళ్ళు కలత చెందిర్రు. అయ్యో బీసీలకు రిజర్వేషన్ రానట్టుంది, బీసీలను అన్యాయం చేస్తున్నట్టు అని చెప్పేసి కలత చెంది అలా తన ప్రాణాన్ని కూడా త్యాగం చేసుకున్నారు. ఇలా మీ టీవీ ద్వారా, జీ తెలుగు న్యూస్ ద్వారా ఇజ్జత్ చేస్తా ఉన్నాం. ఎవరు ఆత్మార్పణ చేసుకోవాల్సిన అవసరం లేదు. తెలంగాణ ఉద్యమంలో అనేక మంది బీసీ బిడ్డల్ని కోల్పోయినాం. ఇవాళ బీసీ ఉద్యమం తెలంగాణలో మిగిలింది. కాబట్టి బీసీ రిజర్వేషన్ల కోసం మనం పోరాడదాం. ఎవరు ఆత్మార్పణ చేసుకోవాల్సిన అవసరం లేదు. మరి ఈ విధంగా ఒకవైపు కలత చెంది ఆత్మార్పణ చేసుకుంటే దానిపైన రేవంత్ రెడ్డి సర్కారు ఇవాళ చిల్లర మల్లరగా ప్రచారం చేస్తా ఉంది. ఇది ప్రభుత్వానికి తగదని చెప్పి తెలియజేస్తా ఉన్నా. రేవంత్ రెడ్డి గారు, నువ్వు హామీ ఇచ్చింది నువ్వు, ఇవాళ ఇస్తామన్నటువంటి డిక్లరేషన్ పెట్టింది నువ్వు, బీసీలకు 40% రిజర్వేషన్ ఇస్తామన్నది నువ్వు, ఎగ్గొట్టింది నువ్వు, ఇక 17% ఇచ్చింది నువ్వు. దాని కథ చచ్చిపోతే వారి మరణం మీద కూడా ఇలా అపోలు సృష్టిస్తా ఉన్నారు. బీసీలు అంటే నీకు ఇంత అలసా రేవంత్ రెడ్డి? బీసీలు అంటే లెక్క లేదా నీకు?
జిల్లాలో ఎల్లమ్మగూడెం అనేటువంటి గ్రామంలో ఒక సర్పంచి నామినేషన్ చేసేందుకు ఏదైతే కిడ్నాప్ చేసింది. కిడ్నాప్ చేసి బీసీ అభ్యర్థిని కిడ్నాప్ చేయడం కాక లిక్కర్ లో యూరిన్ పోసి స్థాపించిన సందర్భం గుర్తు చేస్తా ఉన్నా. బీసీల పట్ల రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తున్న ఈ దమనకాండ పైన డెఫినెట్ గా రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమం చేస్తాం. ఈ బీసీ రిజర్వేషన్లు సాధించుకుందాం. ఎవరు ఆత్మార్పణ చేసుకోవద్దు. రేవంత్ రెడ్డి లాంటి అనేక మంది నియంత్రిత తెలంగాణ చూసిన తెలంగాణ ఉద్యమంలో. కాబట్టి ఖచ్చితంగా రేవంత్ రెడ్డి సర్కార్ పైన ఖచ్చితంగా కొట్లాడతాం. బీసీ రిజర్వేషన్ సాధిస్తాం. ఈశ్వరాచారి యొక్క ఆత్మార్పణ ఏదైతే జరిగిందో వారి యొక్క మరణానికి ఖచ్చితంగా డెఫినెట్ గా ఒక సూచిక తీసుకొస్తాం. కామారెడ్డి డిక్లరేషన్ పేరు మీద కాంగ్రెస్ పార్టీ విద్యా ఉద్యోగ రాజకీయ రంగాల్లో బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పి అధికారంలోకి వచ్చిన కాంగ్రెస్ పార్టీ ఈ రోజు అధికారంలోకి వచ్చినప్పటి నుండి ఈ 2 సంవత్సరాల కాలంలో ప్రతి సంవత్సరంలో ఈ హామీని తుంగలో తొక్కే విధంగానే మోసపూరితమైన ప్రకటన చేశాం. ఒక రోజు అసెంబ్లీలో తీర్మానం, ఒక రోజు ఆర్డినెన్స్, ఒక రోజు రాష్ట్రపతి గారి బిల్లు అని చెప్పి ఇదిగో రిజర్వేషన్లు అదిగో రిజర్వేషన్లు అని చెప్పి మోసపూరితమైన వాగ్దానం చేసిందే. గతంలో ఉన్నటువంటి 24% రిజర్వేషన్లను కూడా తగ్గించి ఈ రోజు కేవలం 16% రిజర్వేషన్లనే స్థానిక సంస్థలు సర్పంచ్ ఎన్నికల్లో చేయడంతో ఈ రోజు సాయి ఈశ్వరాచారి మనస్తాపానికి గురై ఆత్మహత్య చేసుకోవడం జరిగింది. దీనికి పూర్తిగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ అగ్ర నాయకులు రాహుల్ గాంధీ బాధ్యత వహించాలి. మేము ఒకటే విజ్ఞప్తి చేస్తున్నాం. తెలంగాణ రాష్ట్రాన్ని ఏ విధంగానైతే కొట్లాడి సాధించుకున్నామో అదే స్ఫూర్తితో కొట్లాడి రిజర్వేషన్ సాధించుకున్నాం తప్పించి ఆత్మహత్యలు శరణం కావద్దు. దయచేసి ఎవరు కూడా ఆత్మహత్యలు చేసుకోవద్దు. సాయి ఈశ్వరాచారి కుటుంబానికి రాష్ట్ర ప్రభుత్వం అండగా నిలవాలి. ₹1 కోటి ఎక్స్‌గ్రేషియా ప్రకటించాలని డిమాండ్ చేస్తున్నాం. ఇది మొత్తం మీద భారీ ఎత్తున బీసీ సంఘాలు రావడం జరుగుతూ ఉంది. పెద్ద ఎత్తున నాయకులు కూడా వివిధ పార్టీ చెందినటువంటి నాయకులు కూడా పెద్ద ఎత్తున వచ్చి సాయి ఈశ్వరాచారికి నివాళులు అర్పించినటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. వీడియో జర్నలిస్ట్ కృష్ణతో వంశకృష్ణ, టీ న్యూస్, హైదరాబాద్. గుమగుమల వంటలే వంటలే తెరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి.